ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. వెరీ ఇంపార్టెంట్లీ మార్కెట్స్ ఇప్పుడు మంచి కరెక్షన్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి స్లోగా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే ఒకవేళ వెళ్ళొచ్చా, లేదంటే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారా, లేదంటే డైరెక్ట్ స్టాక్సే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు రాబడి కాస్త 3 4 పెరిగే అవకాశం ఉంది, అలాగే లాస్ కూడా? సో బేసికల్గా ఎప్పుడు పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారండి, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళి కన్జర్వేటివ్గా ఉండాలా లేదా స్టాక్స్లోకి వెళ్ళి అగ్రెసివ్గా ఉండాలనేది. దట్స్ డిపెండ్ అపాన్ మీకు ఎంత నాలెడ్జ్ ఉంది ఆ ఏరియాలో, అండ్ రెండోది అలొకేషన్ ప్రొఫెషనల్ వేలో చేస్తున్నావా లేదా, బిగ్గర్ డ్రాడౌన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఫైనాన్షియల్ టార్గెట్స్ ఏంటి, ఇలాంటి వాటిలో క్లారిటీగా ఉంటే మనం చేయొచ్చు. మెజారిటీ రిటైలర్స్ ఎవరు కూడా ఫుల్ టైం స్టాక్ మార్కెట్ని ఒక డొమైన్ లా తీసుకోరు. వాళ్ళు ఆల్రెడీ ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక వ్యవసాయం, ఏదో వాళ్ళ డొమైన్ లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ లో బిజీగా ఉంటారు. ఇది సప్లిమెంటరీ ఇన్కమ్ లాగా లేదా ప్యాసివ్ ఇన్కమ్ లాగా తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, స్టాక్స్ నుంచి కూడా అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే మీరు దాంట్లో ఏదైనా న్యూస్ ఏదైనా బ్యాడ్గా వస్తే దాన్ని హ్యాండిల్ చేసి అంత మీకు తెలియాలి, ఎవ్రీడే ట్రాక్ చేయాలి. మీరు అంత టైం లేదు కదా ఇక్కడ యాక్టివ్గా ట్రాక్ చేయాలంత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఇండ్యూస్ బ్యాంక్ లో డెరివేటివ్ లాసెస్ వచ్చిందని చెప్పేసి న్యూస్ అనౌన్స్ చేయగానే స్టాక్ 28% డ్రాప్ అయింది సింగిల్ డేకే. మన దగ్గర కనుక ఆ స్టాక్స్ కనుక ఉంటే, అలొకేషన్ కనుక ఎక్కువ చేసి ఉంటే కనుక ఆ డ్రాడౌన్స్ ని బయట రావడానికి ఇయర్స్ పడుతుంది. చిన్న మిస్టేక్, అప్పుడు దాకా మంచి కంపెనీ అనుకున్న స్టాక్ లో కాస్తే సడన్ గా అంత కొలాప్స్ అయిపోతే దాన్ని మళ్ళీ హ్యాండిల్ చేయడం చాలా టఫ్. అదే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు దీంట్లో, బట్ వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్ లాస్ అయింది జస్ట్ 1% టోటల్ ఫండ్. అంతెందుకు, బ్యాంక్ నిఫ్టీ ఆ రోజు లాస్ అయిందే 0.3% అండి బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో ఈ స్టాక్ ఉంది. అంటే డైరెక్ట్ స్టాక్ జోలు పోతేనేమో తడిసి మోపడింది లాస్. అదే ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ లో కూర్చుంటే ఇదే స్టాక్ ఉన్న చోట కూడా, బట్ స్టిల్ మన లాస్ వచ్చేసరికల్లా 0.3 అనమాట. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైనా తప్పులు చేసినా సరే మ్యూచువల్ ఫండ్ రూట్ లో చేయండి. ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి అది ఈజీ. సిఎఫ్ఏ చదివిన క్యాండిడేట్స్ అండి వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు మీ పోర్ట్ఫోలియోస్. అందుకని అది బెస్ట్ వే అనమాట, సేఫ్ గార్డ్. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అగ్రెసివ్గా ఉండరు. స్టాక్ సింగిల్ డే 10% 15% పెరిగినట్టు పెరగవు. కాబట్టి కన్జర్వేటివ్ అప్రోచ్, ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఉన్నప్పుడు బాగుంటాయి అండ్ సేఫ్ సైడ్ ఉంటారు. ఆబ్వియస్లీ కరెక్ట్. ఎందుకంటే ఎవరైతే డైరెక్ట్ గా డైలీ మార్కెట్ లో చూడలేరో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ లాగా ఫండ్ మేనేజర్ లాంటి వాళ్ళు ఉండరు. ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్ సర్వీస్ కావాలి అంటే ఎవరన్నా పెద్ద కైండ్ ఆఫ్ చాలా పెద్ద మంది సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళ అడ్వైస్ తీసుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ మీరు అన్నట్టుగా సిఎఫ్ఏస్ ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే రిస్క్ అపిటైట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది భయపడే అవకాశం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇండెక్స్ అంతా పడిపోయింది. అది ఒక ఇండెక్స్ లో ఉన్న స్టాక్ అంత పడితే అంటే ఎవరు కూడా ఇక్కడ స్పెషల్ కాదు. ఏ స్టాక్ అయినా ఏ రోజు అయినా జీరో అయిపోవచ్చు. సో కాబట్టి మీరు అన్నట్టుగా ఒకవేళ అలొకేషన్ ఒకవేళ ఫండ్ ఎక్కువగా ఇచ్చుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. సో వాళ్ళు మాత్రం మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తారో భయపడి. అయితే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా రిటర్న్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, అంటే మ్యూచువల్ ఫండ్ లో ఒక రకంగా, అదే ఇండివిజువల్ స్టాక్స్ లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లైక్ మ్యూచువల్ ఫండ్ లో ఏదైతే స్టాక్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ స్టాక్స్ ని మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అలాంటి స్టాక్స్ మనం ప్రిఫర్ చేస్తే అక్కడ మనం ఒకవేళ 10-15% వస్తే ఇక్కడ 30% 60% వచ్చే అవకాశం ఉంది. అంతే రిస్క్ కూడా ఉంటుంది. సో ఎవరన్నా ఒకవేళ ఇలాంటి కైండ్ ఆఫ్ ధైర్యం చేయాలి అంటే ఒక 10,000 మ్యూచువల్ ఫండ్ లో పెట్టి 1,000 రూపాయలు స్టాక్ లో పెడితే వాళ్ళకి అలాంటి కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకున్న ఏదైనా ఛాన్స్ ఉందంటారా? నో, దట్స్ డిపెండింగ్ అపాన్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎంత రిస్క్ టాలరేట్ చేస్తాం దాన్ని పెట్టేసి. ఎక్కువ మంది మీకు సజెషన్ ఏంటంటే ఒక 50% వరకు అమౌంట్ కన్జర్వేటివ్ లో పెట్టేయండి. ఫుల్లీ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ ఉన్న ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి. ఒక 25% మీకు స్టాక్ హ్యాండ్లింగ్ ఉంటే దాంట్లో పెట్టుకోండి. స్పెక్యులేషన్ చేద్దామంటే ఇంకో 25% రిస్ట్రిక్షన్ అవ్వండి. ఒక 6 months 3 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైతే మనకి మీకు మనీ వస్తుందో అక్కడ చేస్తూ రిస్క్ ఎక్కువ చోట కట్ చేసుకుంటూ పోమని చెప్తాను. కాబట్టి పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళ హ్యాండ్లింగ్ స్కిల్స్, మీ హ్యాండ్లింగ్ స్కిల్స్ బట్టేసి మీకు మనీ కనుక స్టాక్స్ లో ఎక్కువ వస్తుంది అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్ నుంచి దీనికి ఎక్కువ షిఫ్ట్ చేసుకోవాలి. ఒకది తగ్గిపోతుంటే కనుక లాస్ వస్తుంది అనుకోండి, ఇటు నుంచి అటు షిఫ్ట్ చేసుకోవాలి. అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో నీకు ఏది బెనిఫిట్ అవుతుంటే ఆ ప్లేస్ కి మనీ మొత్తం చేర్చాలి తప్ప స్టాక్స్ అంటే మోజుతో మనం పెట్టకూడదు.
అంటే మెజారిటీ టైమ్స్ మన స్టాక్స్ లో పెడితే డిసప్పాయింట్ అవుతాం గ్యారెంటీ. అది ఎంత మంచి కంపెనీ అయినా సరే అది కంపల్సరీ. ఇందులో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు సెక్టర్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కానివ్వండి ఆర్ సెక్టర్స్ ఇంటూ డైరెక్ట్ స్టాక్స్ కానివ్వండి, ఎవరన్నా ఒకవేళ మ్యూచువల్ ఫండ్ లోనే పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సెక్టర్ లో పెట్టమని చెప్తారు ఈ సంవత్సరం మొత్తంలో మనం చూసుకుంటే? ఎందుకంటే ఇంకా మనకు దాదాపు 9 నెలలు మిగిలి ఉన్నాయి. సో క్యాలెండర్ ఇయర్ ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం చూసుకుంటే ఇంకొక నెల మిగిలింది మనకి. ఏప్రిల్ 1 నుంచి ఒక కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనుకున్న 12 నెలలు ఉన్నాయి. సో ఎలాంటి కైండ్ ఆఫ్ సెక్టర్స్ ప్రిఫర్ చేయొచ్చు? ఏ మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ ఉంటాయి? సో జనరల్ గా ఏంటంటే థీమ్ ఎప్పుడు ఎంత లిబరల్ గా ఉంటే మనకు అంత బెటర్ అండి. సో అందుకని సైజ్ వైజ్ గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలాగానే. లేదా ఒక పర్టికులర్ ఫ్లేవర్ లైక్ స్ట్రాటజీ ఇండెక్స్ లైక్ మొమెంటం, క్వాలిటీ ఇలాంటి వాటిలో పెట్టుకోవడం బెటర్. సెక్టర్ స్పెసిఫిక్ పెడితే ఏమవుతుందంటే ఒక్కోసారి అది హాట్ అవుతుంది, గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించింది అనుకోండి అది డల్ అయిపోతుంది, సెక్టర్ డౌన్ అయిపోతుంది, రికవరీ కావడం చాలా టైం పడుతుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ 2000 లో రియల్ ఎస్టేట్ ఎక్కడుందో ఇండెక్స్ ఇప్పటికి లైవ్ లో అక్కడ ఉందండి. అది రియల్ ఎస్టేట్ ఇండెక్స్ 2000 లో ఇండెక్స్ ఎక్కడ ఉంది, ఇప్పటికి అక్కడ ఉంది. 20 సంవత్సరాలు మీరు ఆ ఇండెక్స్ ఫండ్ కొన్ని మర్చిపోయారు అనుకోండి, మొత్తానికి జీరో. అదే ఏ మ్యూచువల్ ఫండ్ లో పెట్టినా నీకు ఇప్పటికి 20% పర్ యానం చొప్పున అవుతూనే ఉండేది. అందుకని సెక్టర్స్ ఎప్పుడు సింగిల్ సెక్టర్ గానీ థీమెటిక్ గానీ పెడితే ట్రాకింగ్ మ్యాండేటరీ. ఎందుకంటే మీరు ఆ డొమైన్ లో ఎక్స్పర్ట్ అయితే తప్ప సెక్టర్ చులిపోమాకండి. బట్ జనరలైజ్డ్ సైజ్ వైజ్ గా కానీ లేదా స్ట్రాటజీ వైజ్ అనుకోండి, అవి చాలా లిబరల్ గా పెడుతున్నారు కాబట్టి, ఫండ్ మేనేజర్స్ నిరంతరం రొటేట్ చేస్తున్నారు కాబట్టి మీకు అది ఈజీ అవుతుంది. సింగిల్ సెక్టర్ ఎప్పుడు కూడా మోర్ రిస్కీ అండ్ మోర్ రివార్డ్. ఎగ్జాంపుల్ డిఫెన్స్ తీసుకోండి, లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ 30, సింగిల్ సెక్టర్ కాబట్టి ఎక్కువ రిటర్న్స్ వచ్చింది, బట్ రిస్క్ కూడా అలానే ఉంటుంది. మీరు అన్నట్టుగా కరెక్టే. ఎందుకంటే స్టాక్స్ అయినా కానివ్వండి ఆర్ మ్యూచువల్ ఫండ్ అయినా కానివ్వండి, ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుంటే కొంతవరకు మీరు సేఫ్ అవుతారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లో కూడా లాస్ ఇచ్చినాయి గత 20 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు చాలా ఉండే. ఇప్పుడు కాబట్టి బుల్ మార్కెట్ లో కాబట్టి ఆ లాస్ లో ఉన్న మ్యూచువల్ ఫండ్ కూడా పర్ఫామ్ చేస్తున్నాయి, లాస్ లో ఉన్న స్టాక్స్ కూడా పర్ఫామ్ చేస్తున్నాయి. కానీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ తీసుకొని లేదంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకొని కనీసం అలాంటి సపోర్ట్ తీసుకుంటే మాత్రం సేఫ్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నాలెడ్జ్ ఇస్ పవర్ఫుల్ అండి. అన్నిటికంటే నాలెడ్జ్ ఉండటం ద్వారా రిస్క్ ని హ్యాండిల్ చేయొచ్చు. మీరు పెద్ద మొత్తంలో డబ్బు పెడుతున్నప్పుడు డెఫినెట్ గా మీరు ఊరుగా నేర్చుకోవటం చేయాలి, లేదా ఎక్స్పర్ట్ దగ్గర అడ్వైజర్ తీసుకోవాలి పెద్ద మొత్తంలో పెడుతున్నప్పుడు. బట్ చిన్నోళ్ళకైతే ఈ ఇండెక్స్ ఫండ్ సరిపోతాయి, ఏం అవసరం లేదు పెద్ద. ఎందుకంటే మన పెద్దలే చెప్తుంటారండి, అది మీకు వైరల్ ఫీవరా మలేరియానా అవన్నీ డయాగ్నోస్ చేయడానికి అక్కడ డాక్టర్స్ ఉన్నారు. సో డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు వారి అడ్వైస్ తీసుకోకుండా ఇంట్లోనే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే మీ ఏజ్ కూడా అంతే తగ్గే అవకాశం ఉంది, ఇంకా రోగాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకోండి, లేదంటారా మీ డబ్బులు మునిగే ఛాన్సెస్ ఎక్కువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.